ఇజ్రాయెల్ ఇరాన్ వార్ తెలంగాణలో హీట్ పెంచుతోంది. ఖమేనీ మృతిపై అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య యుద్ధానికి దారితీస్తోంది. ఏకంగా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ల వరకు వెళ్లడం కాకరేపుతోంది. ఖమేనీ మృతితో కొందరు సంబరాలు చేసుకుంటూ ఉంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఖమేనీని హతమార్చడాన్ని హైదరాబాద్లోని షియా ముస్లిం వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిరసన ర్యాలీలు చేపట్టాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, దేశవ్యాప్తంగా దేశ సమగ్రత వర్సెస్ భావ ప్రకటన స్వేచ్ఛగా మారినట్లు కనిపిస్తోంది. సో ఇక్కడ తెలంగాణలో సిచ్యువేషన్ ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ శ్రీవాణి ఏం చేయబోతున్నారు? ఎస్, మన దేశం అవతల అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఇంటర్నల్గా ఇరాన్కు అనుకూలంగా ఒకరు, వ్యతిరేకంగా కొంతమంది మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా ఈ నిన్న బీజేపీ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే ఖమేనీకి సానుకూల పనులు ఉన్నారో ఆయనకు మద్దతుగా కొంత శ్రద్ధాంజలి ఘటిస్తూ ఫ్లెక్సీలు పెట్టారో వారందరూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల మీద మండిపడుతున్నటువంటి ప్రసక్తి కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె నిన్న కొంత శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి ఫ్లెక్సీలను చూస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి కొంత అనుచితంగా ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ షియా ముస్లింలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ తమ భావ స్వేచ్ఛ ప్రకటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తాము ఇరాన్ వెళ్ళిపోవాలని చెప్పడానికి మీరెవరంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఇరాన్కు మద్దతు తెలుపుతూ ఇక్కడ ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారో వారిని ఇక్కడి నుంచి దేశం నుంచి విడిచి వెళ్ళి ఇరాన్ను వెళ్ళాలంటూ కొంతమంది చేస్తున్నటువంటి పోస్టుల మీద ఇటు పోలీసు కంప్లైంట్ వెలుస్తున్నటువంటి వేళ మరొక పక్క మౌలాలీలో కూడా ఖమేనీ ఫోటోను చింపివేశారంటూ కొంతమంది ముస్లింలు, కొంతమంది వ్యక్తులను పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పరిస్థితి మొత్తంగా దేశ సమగ్రత వర్సెస్ ఇటు ఎవరైతే ఖమేనీ సానుకూల పనులు ఉంటారో వారికి మధ్య ఒక ఇంటర్నల్ వార్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్ విద్యాసాగర్.